హలో హై ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి బర్త్డే ఫోటో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. మీకు ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా రోజుల నుంచి నేను వీడియోస్ అనేది పెట్టలేకపోయాను. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోని పెట్టలేకపోయాను ఫ్రెండ్స్. ఇక నుంచి ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఫస్ట్ అయితే ఈ ఫొటోస్ అనేవి చూడండి. ఇలాంటి ఫోటో ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం అనమాట. చాలా సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అండ్ ఫాంట్ లింక్ కూడా. అవన్నీ డౌన్లోడ్ చేసుకుని ఇంపోర్ట్ అనేది చేసుకోండి. మీకు ప్రీసెట్ లింక్ కానీ వర్క్ కాకపోతే XML ఫైల్ ఇస్తాను, అది యూజ్ చేయండి, 100% వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఈ బర్త్డే ఫోటో ఎడిటింగ్ది చాలా సింపుల్గా మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఉంటుంది అనమాట. మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తాను. మీ ఫోటో అండ్ మీ నేమ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్లస్ సింబల్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టి బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. బట్ దానికైతే బ్యాక్గ్రౌండ్ అని రిమూవ్ ఉండాలన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియోనే చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. 1 క్లిక్తోనే HD క్వాలిటీలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో క్లియర్గా మీకు తెలుస్తుంది అనమాట. సో ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పర్ఫెక్ట్గా ఈ విధంగా నేనైతే యాడ్ చేసుకున్నా. సో ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ సర్చ్ బార్ పై క్లిక్ చేసి వైప్ అనేది ఇట్లా సెర్చ్ చేయండి. చూడండి వైప్ అనేది వచ్చింది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్లో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి యాంగిల్ అనేది ఏం చేస్తారంటే 90 degrees అనేది ఇట్లా పెట్టుకోండి ఈ విధంగా. దాని తర్వాత ఎండింగ్కి వచ్చేసరికి మైనస్ అనేది ఇట్లా చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు కట్ అయ్యే తెలుస్తుంది. చూస్తారు కదా, కిందికి స్క్రోల్ చేసి ఫీదర్ని కాస్త ఇట్లా పెంచుకోండి. మీ ఫోటో ఎంతైతే ఉందో దానికి రిలేటెడ్గా ఇట్లా పెంచుకొని ఇప్పుడు ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మీకు ఓవరాల్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా. ఇట్లా పర్ఫెక్ట్ ఓకే వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరు ఫోటో పెట్టి బర్త్డే ఎడిటింగ్ అనేది చేస్తున్నారో వాళ్ళ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. నేను ఇక్కడ సింపుల్గా ఏందని సెట్ చేస్తానంటే ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి కలర్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మీకు చూపించాలి కదా. సో ఇట్లా ఇక్కడ చూడండి స్మైలీ కిల్లర్ అనేసి నేనైతే ఇట్లా యాడ్ చేసుకుంటున్నా ఇట్లా. సో రైట్ టిక్ పై క్లిక్ చేసాను. మీకు చూపించడం కోసం ఏదో ఒక నేమ్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నా. బహుశా నేను ఫోటోలో చూపించిన నేమ్ కాకపోవచ్చు. జస్ట్ దీన్ని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చి మళ్ళీ టెక్స్ట్ పై క్లిక్ చేసి మీకు కావాలంటే ఇట్లా జూమ్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా. ఇట్లా చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో ఈ విధంగా సెట్ చేసుకుని పర్ఫెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. మీ ఫోటో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఈ యారోమార్ పై క్లిక్ చేసి ఇక్కడ చూడండి కింద కరెంట్ ఫ్రేమ్ హ్యాస్ PNG అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ పై క్లిక్ చేస్తే మీకు ఫోటో అనేది ఆటోమేటిక్గా గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఇట్లా సేవ్ చేసుకున్నారనుకోండి. ఐ హోప్ గైస్ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాం. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.